ఇట్స్ ఆల్ కమ్స్ అండ్ ఏదైనా సరే మనం ప్రివెన్షన్ తీసుకుంటే ఏదైనా సరే మనం క్యూర్ చేయొచ్చు. వాట్ కైండ్ ఆఫ్ ప్రివెన్షన్ వీ షుడ్ టేక్? ఆబ్వియస్లీ మన జెనెటిక్లో లైక్ మన పేరెంట్స్కి ఎవరికన్నా ఉంటే దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని మనం కంప్లీట్గా అవాయిడ్ చేయలేం, బట్ వీ కెన్ ప్రివెంట్ సమ్. ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకోవాలంటే చాలా మంది అంటారు మోకాలు నొప్పులు ఉన్నాయి, మేము ఎక్సర్సైజ్ మేము వాకింగ్ చేయలేమంటారు. సరే వాకింగ్ చేయకండి, యూ కెన్ డూ సైక్లింగ్. స్టేషనరీ సైకిల్స్ మోకాల మీద అంత బర్డెన్ ఉండదు. స్విమ్మింగ్ పూల్లో నడవడం ఆల్సో ఇస్ అ గ్రేట్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ పూల్లో నడవడం ఆర్ స్విమ్మింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్. ఐ అర్జ్ యూ టు డూ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ ఇస్ అ గ్రేట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ యువర్ జాయింట్స్, ఫర్ యువర్ మసిల్స్, ఫర్ యువర్ హార్ట్, ఫర్ ఎవ్రీథింగ్. మీ వర్క్ ప్లేస్ లో ఎంకరేజ్ యువర్, ఐ బీన్ స్పీకింగ్ లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్, అయితే నేను వాళ్ళ మేనేజర్స్ కి చెప్తాను అనమాట, యూ షుడ్, ఐ థింక్ మేబీ ఇట్ ఈస్ ఇన్ ద నార్మ్స్ ఆల్సో, ఒక జిమ్ ఫెసిలిటీ కానీ ఒకటేదో ఎక్సర్సైజ్ రూమ్ మీరు ఏర్పాటు చేయాలి మీ ఎంప్లాయీస్ కోసం. బికాస్ తెలియకుండా మీరు అలా మార్నింగ్ టు నైట్ 12-13 షిఫ్ట్స్ చేస్తారు, అలానే కూర్చొని ఉంటారు. మేబీ సో కొందరు అంటారు నాకు తిన్న తర్వాత ఒక 15 minutes వాక్ చేస్తారు. దట్స్ నాట్ ఎనఫ్. 30 minutes ఏదో ఒకటి చేయాలి స్ట్రిక్ట్ గా. అండ్ దట్ ఈస్ నాట్ మా ఆఫీస్ లో పైకి కిందకి తిరగడం, అది కాదు. దట్ డజంట్ కౌంట్. అది కాకుండా విడిగా ఎక్సర్సైజ్ చేయాలి. సో దాట్ అండ్ కటింగ్ డౌన్ ఆన్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఒక మొన్న పేషెంట్స్ 10 days కి ఒక పెగ్గేసాను, మా రిలేటివ్స్ వచ్చారు అన్నారు, కాదు వద్దండి అలా చేయకండి అంటే ఎప్పటి వరకు మానేయాలన్నారు. నేను చెప్పాను అట్లీస్ట్ 3 months. అదే కష్టం అండి, 1 month వరకు ఆపుతానని. సో అదే యూ షుడ్ బి స్ట్రిక్ట్ అబౌట్. ఒక వీక్లీ 1 or 2 డ్రింక్ తీసుకోవడంలో అంత ప్రాబ్లం లేదు, కానీ రెగ్యులర్ గా తీసుకోకండి. బింజ్ డ్రింకింగ్ ఇస్ వెరీ బ్యాడ్. బింజ్ డ్రింకింగ్ ఏమవుతుందంటే హాలిడే హార్ట్ సిండ్రోమ్ అని ఒకటి ఉంది. ఆ బింజ్ డ్రింక్ తర్వాత హార్ట్ రేట్ ఇరెగ్యులర్ అయిపోతుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని ఒకటి ఉంటుంది. సో సడన్లీ ఇరెగ్యులర్ హార్ట్ రేట్స్, ఆ ఇరెగ్యులర్ హార్ట్ రేట్ వల్ల ఏమైనా రక్తం గడ్డ ఉంటే అది వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్ కలిగించడం అనేది జరగచ్చు. సో ఇవన్నీ ప్రివెంటివ్. సో మన చేతిలో ఉంది కాబట్టి వీ షుడ్ అవాయిడ్ దీస్ థింగ్స్. నెక్స్ట్ వచ్చేసి డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొలెస్ట్రాల్ని కంట్రోల్లో పెట్టుకోవడం. సో HbA1c అనేది టార్గెట్ డయాబెటిక్ పేషెంట్. ఈ మధ్యన కొంచెం కాంట్రవర్సీ వచ్చింది మన HbA1c గురించి, బట్ రోబస్ట్ డేటా ఉంది. HbA1c ఈజ్ వెరీ యాక్యురేట్. సో డయాబెటిక్ పేషెంట్స్ దాని టార్గెట్ 7 or less than 7 పెట్టుకుంటే ఛాన్స్ ఆఫ్ హార్ట్ అటాక్స్, ఫర్దర్ events చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఎవ్రీ 1% ఇంక్రీజ్ కి మన రిస్క్ పెరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దట్ కొలెస్ట్రాల్స్, LDL కొలెస్ట్రాల్ ఇస్ ద మెయిన్ వన్ మొత్తం లిపిడ్ ప్రొఫైల్లో. దానిది జనరల్ పాపులేషన్ less than 100 ఉంటే బెటర్. ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ అంటే హై రిస్క్, వెరీ హై రిస్క్ అని మేము కేటగరైజ్ చేస్తాము. ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే, ప్రీవియస్ స్టెంటింగ్ అయిందంటే, అలా కేటగిరీస్లో వెరీ స్ట్రిక్ట్ కంట్రోల్. less than 70 or even less than 55 if possible. LDL cholesterol. You should keep it regularly checked. And hypertension, of course. Target hypertension. Target blood pressure is around 130/80 or less. కొందరు అంటారు ఆ కంట్రోల్లో ఉంటుంది, ఎంత అంటే 150, 160 అంటారు. షుడ్ బి 130/80 or even less than that. రెగ్యులర్ ఫాలోఅప్స్ అండ్ హైపర్ టెన్షన్ డాష్ డయట్ అని ఒకటి ఉంటుంది, ఆ డయట్ ఫాలో అవ్వడం అనేది చాలా ముఖ్యం.